సెకండ్లో మీ ముందుకు. చూస్తూనే ఉండండి నిరంతరం వార్త ప్రసారాలు. కోదాడ పట్టణంలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవాలయ ప్రాంగణంలో కొలువై ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామివారి సన్నిధిలో 5వ సంవత్సరం తొలి మంగళవారం సందర్భంగా నిర్వహించిన 203వ అన్నప్రసాద వితరణ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి కీసే ఓరుగంటి స్వర్ణలత గారి జ్ఞాపకార్థం వారి భర్త శ్రీ ఓరుగంటి కృష్ణమూర్తి గారు మరియు నెలవారీ చందాదారులు దాతలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా సుమారు 450 మంది భక్తులకు అన్నప్రసాదం వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు జూకూరి అంజయ్య, అన్నదాన నిర్వాహకులు డి. హనుమంతరావు, లక్ష్మారెడ్డి నాగరాజు, లాస్యచరిత సెక్రటరీ తిరుపతయ్య, శిరీష, పెద్ది శేషు, నరేష్, ఆకుల పుల్లారావు, మణికంఠ, బిఎల్ఎన్ రెడ్డి, బి. సత్యం, వి. రామారావు, కె. రవికుమార్, డాక్టర్ శ్రీకాంత్, సతీష్, రంగా శ్రీను, ప్రకాష్, భవానీ, లక్ష్మారెడ్డి, గాంధీ, వి. రాంప్రసాద్, వెంకటకృష్ణ, విశాల్ మిశ్రా మరియు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమం ఇంతే కొనసాగాలంటే ఎవరైనా డబ్బు రూపాయలు వచ్చి రూపాయలు సేకరించి స్వామివారి కృపకి పాత్రలు కాగలని చెప్పి కోరుకుంటున్నాం. మా మండప ఈ అన్నదాన కార్యక్రమానికి 10 నెలల నుంచి సాయి చెంట నాగరాజు గారు మాత్రం ప్రతి మంగళవారం కూరగాయల దాత వారికి వారి కుటుంబానికి స్వామివారి అనుగ్రహం ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. నీకు ఇష్టం లేకుండా అల్లుల కోసం పెట్టుకోవాలి. జై శ్రీరామ్. శ్రీ వీరబ్రహ్మేంద్ర దేవస్థానం ప్రాంగణంలో వేచి ఉన్న అభయాంజనేయ దేవస్థానంలో ఈ రోజు 4 సంవత్సరాలు ముగించి 5వ సంవత్సరాలు అడుగుపెట్టి సందర్భంగా ఫోన్ బంద్ చేయి, కొంచెం ఫోన్ బంద్ చేయి. ఫోటో వస్తాను పక్కన అంతేనా ఇదే పట్టిన హనుమంతరావు గారు మోత తెప్పిండి. వరకు 4 సంవత్సరాలు పూర్తి చేసుకుని 5వ సంవత్సరాలు అడుగుపెట్టిన సందర్భంగా ఈ రోజు అన్నదాన కార్యక్రమానికి కీర్తిశేషులు ఓరుగంటి సోడలత గారి జ్ఞాపకార్థం భర్త ఓరుగంటి కృష్ణమూర్తి గారు, కూతురు స్వప్న, ఆనంద్, మనవాళ్ళు మనవరాళ్ళు అన్నదాన కార్యక్రమానికి 9,116 రూపాయలు సమర్పించారు. వారికి వారి కుటుంబానికి స్వామి వారి అనుగ్రహం ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. కె. తిరుపతయ్య గారు, శ్రీమతి శివజ్యోతి గారు అన్నదాన కార్యక్రమానికి 100 రూపాయలు సమర్పించారు. కొండారెడ్డి గారు, ధర్మపతి రమా గారు